గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు క్యాట్ స్క్రాచ్ డిసీజ్ గురించి మాట్లాడదామండి. అంటే మన హోమ్ పెట్స్లో ఎవరైతే పిల్లులు అవన్నీ పెంచుకుంటారో, లేకపోతే స్ట్రే క్యాట్స్ని ఎక్కువ పట్టుకోవడం అవి చేస్తారో, వాళ్ళకి జనరల్గా ఆ పిల్లి మనకి ఆ గోర్లతో రక్కిన, అంటే ఫస్ట్ ఆ పిల్లి గోర్లతో రక్కితే మనకు వస్తుందని కాదండి. పిల్లికి జనరల్గా ఈ ఫ్లియాస్ అంటారు. అంటే పిల్లలకి, కుక్కలకి ఈ ఫ్లియాస్ అన్నవి పట్టే అవకాశం ఉంటాయి. అవి జనరల్గా బార్టనల్లా హెనిసెల్ అని చెప్పి స్ప్రెడ్ చేస్తాయి అన్నమాట బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్ అయిన ఉన్న పిల్లి మనకు కానీ రక్కిన, మనకి ఏవైనా శరీరం మీద ఉన్న వూండ్స్ అంటే దెబ్బలు వాటిని లిక్ చేయడం, నాకిన అట్లాంటివి చేసిన ఈ ఇన్ఫెక్షన్ వస్తుందండి. జనరల్గా దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే, ఏ ఏరియాలో అయితే ఇది గోర్లతో గోకడం కానీ ఈ నాకడం ఇట్లాంటివి చేసిన ఏరియాస్లో లింఫ్ నోడ్స్ అవన్నీ వస్తాయి, స్వెల్ అయి ఉంటాయి అన్నమాట, పెయిన్ఫుల్గా ఉంటాయి. అండ్ జ్వరం వస్తుంది, ఒళ్ళు నొప్పులు ఇట్లాంటివన్నీ జనరల్గా కామన్గా వస్తాయండి. అక్కడ ర్యాష్గా డెవలప్ అవడం ఇవన్నీ జనరల్గా అవుతుందండి. సో ఇలాంటి సిమ్టమ్స్ వచ్చేటప్పుడు జనరల్గా సెల్ఫ్ లిమిటింగ్, కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. తగ్గిన పక్షంలో కంపల్సరీ మనం ఫిజిషియన్కి చూపించుకొని తగిన మందులు తీసుకోవాలండి. సో స్ట్రే క్యాట్స్ని అట్లాంటివి పెట్ చేయడం మనం మానాలి. అండ్ హోమ్ పెట్ క్యాట్స్ ఏమైనా ఉంటాయి కూడాను బయటికి ఎక్కువగా ఇలా స్ట్రే క్యాట్స్ దగ్గర వెళ్లకుండా చూస్తే ఈ ఫ్లియా ఇన్వెస్టేషన్ తగ్గుతుంది. అండ్ దాని ద్వారా ఈ బార్టనెల్లా హెనిసెల్ అనే ఇన్ఫెక్షన్ మీ హోమ్ పెట్స్కి వచ్చే అవకాశం కూడా తగ్గుతుందండి.